చెరువుల్లో చేప పిల్లలను వదలడం ద్వారా సుమారు 400 మంది మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని స్వర్ణాల చెరువు వద్ద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మీనోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోటమిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మత్స్యశాఖ అధికారులు, టీడీపీ నేతలతో కలిసి స్వర్ణాల చెరువులో చేప పిల్లలను వదిలారు. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాదికి గాను 14.26 లక్షల చేప పిల్లలను వదలేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా ఇప్పటికే మొదటి విడతలో భాగంగా 5.77 లక్షల చేప పిల్లలను స్వర్ణాల చెరువులో వదలడం జరిగిందన్నారు. ఎన్నడూ లేని విధంగా మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ శాంతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు కోడూరు పాలిశెట్టి, ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ శంషుద్దీన్, కో క్లస్టర్ చిలుకూరి లక్ష్మీరెడ్డి, 35వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బర్నాబాస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నెల్లూరు స్వర్ణాల చెరువునందు మీనోత్సవం కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని నెల్లూరు స్వర్ణాల చెరువులో నృత్య సంపద పెంపుదల కొరకు, అదేవిధంగా మత్స్యకారుల జీవనోపాధి పెంచేదానికి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో గత నవంబర్లో కూడా మనం దాదాపు 5.71 lakhsని దీంట్లో చేప పిల్లలను కూడా వదలడం జరిగింది. అదేవిధంగా రెండో విడతగా ఈరోజు స్వర్ణాల చెరువులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద గత నవంబర్ నెలలో ఏదైతే 5.71 lakhs వదిలామో, అదేవిధంగా రెండో విడతగా ఈరోజు దాదాపు 8,55,000 పిల్లలను కూడా వదలడం జరిగింది. ఈ పథకం కింద దాదాపు 280 మంది మత్స్యకారులకి ఉపాధి, అదేవిధంగా పరోక్షంగా మరొక 150 మందికి కూడా దీనివల్ల ఉపాధి లభిస్తుంది. ప్రత్యేకంగా శ్రీధర్రెడ్డి గారి చొరవతో ఈ కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో మత్స్యకారుల సంపదని పెంపొందించడానికి, జీవనోపాధిని పెంపొందించడానికి, వాళ్ళని అన్ని విధాల ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇది ఎంతో కూడా ఉపయోగపడుతుందని మీ ద్వారా తెలియజేస్తూ, దీన్ని ఏదైతే ఈరోజు చేపల్లో వదిలామో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అటు అధికారుల మీద, అటు మత్స్యకారుల మీద కూడా ఉందని తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మత్స్యకారులకి ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తుంది. మంత్రి మత్స్య సంపద యోజన కింద గత నవంబర్లో మనం లబ్ధిదారుని వాటా కింద 5,71,000 చేప పిల్లలు వదలడం జరిగింది. అలాగే ఈరోజు రాయితీ కింద ఎస్టీ రాయితీ కింద 60% రాయితీ ఉంది కాబట్టి దానికి సంబంధించి 8,55,000 చేప పిల్లలు ఇప్పుడు బయోమాస్ అంటే వెయిట్ ప్రకారం ఎటువంటి నిధులు కూడా దుర్వినియోగం కాకుండా మత్స్యకారులకి అండగా నిలవడానికి ప్రభుత్వం వారు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో బయోమాస్ ద్వారా సీడ్ స్టాకింగ్ చేయమని మనకు ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు మనము 8,55,000 చేప పిల్లలు వదులుతున్నాం. మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 14,36,000 చేప పిల్లల్ని మనం మొత్తము ఈ చెరువుకి ఇప్పటి వరకు గతంలో కూడా ఎప్పుడు కూడా వదలలేదు. ఇది వదలడం వల్ల ప్రతి మత్స్యకారుని కూడా దాదాపు 1,50,000 అనేది సంవత్సరానికి ఆదాయం అనేది లభిస్తుంది. మన సీఎం గారు చెప్పినట్టు ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు నికర ఆదాయం అనేది ప్రతి నెల రావాలనే కాన్సెప్ట్ పైన ఇది ప్రవేశపెట్టడం జరిగింది. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు
శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.